శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు ఒక మంచి వీడియో అండి. కొంచెం వీడియో అక్కడక్కడ చీకటిగా కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. అయితే నేను ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణానికి మా ఊరికి వెళ్ళానండి. సముద్రం స్నానం చేసి వద్దామని వెళ్ళాను. సముద్రం స్నానానికి మా ఊరి దగ్గర సముద్రం దగ్గరే ఉంటుంది, అందుకని నేను ఆంధ్ర వెళ్ళి సముద్రం స్నానానికి వెళ్దామని ఆటో ఎక్కామండి. పౌర్ణమి రోజు ఆటో ఎక్కి పోయాము. సముద్రం కాడికి చూడండి ఇలా ఉంటుంది. పైన సముద్రానికి ఆకాశానికి కలిసినట్టు ఉంటుంది కదా, మనకు కొంచెం ఎదురుగా ఉండదు, చీకటిగా అనిపిస్తుంది. చూడండి సముద్రం కాడ ఎంతమంది జనం ఉన్నారు కార్తీక పౌర్ణమి స్నానాలు చేయడానికి వచ్చి. ఇంకా స్నానాలు చేసేసి అక్కడే పూజ చేసుకుంటారండి. 360 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు, 65 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు. అసలు మామూలుగా దీపారాధన కూడా చేసుకోవచ్చు. అక్కడే మనకి కావాల్సిన పూజా సామాన్ అంతా కూడా అమ్ముతుంటారు. ఒకవేళ మనం వీలుంటే ఇంటి దగ్గర కూడా తీసుకెళ్ళచ్చు. ఇదిగో చూడండి, ఎవరికోళ్ళు కూర్చొని చక్కగా మనం ఇంటి దగ్గర నుంచి ముందే స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని, ఉతికిన బట్టలు వేసుకుని వెళ్తాం కాబట్టి చక్కగా పూజ చేసుకొని స్నానం చేయొచ్చు. మేము అలా కాకుండా ఎత్తుకుపోయినవన్నీ అక్కడ పెట్టేసుకొని చక్కగా సముద్రంలో మునిగి వచ్చిన తర్వాత అప్పుడు పూజ చేసుకొని మళ్ళీ సముద్రంలో మునిగాము. అలా చేసాము. చూడండి ఇగో దీపాలు ఇలా వెలిగిస్తారండి. ఇక్కడ గుంట తీసి ఆ గుంటని శుభ్రంగా ఇట్లా అలంకారం చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ సముద్రం గాలి వస్తుందండి సముద్రం మీద నుంచి, అది దీపం వెలగనీదు. అందుకని ముందుగానే ఇలా ఇసుక, మాకు ఎక్కువ ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో ఇలా పెట్టేసుకొని అప్పుడు దీపారాధన చేసి ఇంకా తాంబూలం, అక్షంతలు, కుంకుమ, గంధం అన్నీ సమర్పించి చేసుకున్నాను. నేను అన్నీ తీసానండి, మాయనే కాదు అక్కడ చేసేవాళ్ళందరూ కూడా చాలామంది తీసాను, ఇంకా మాయ కూడా తీసాము. ఇలా మేమైతే ఇలా చేసుకున్నాము. మా చెల్లెలు నేను చేసిన పూజ గుంటలు ఇవి. ఇంకా అక్కడ చేసేవాళ్ళందరూ కూడా అడిగి మరీ తీసాను. చాలా బాగుంది. అయితే అందరూ కూడా ఈరోజు సముద్రం స్నానం చేస్తారండి. చాలా మంచిది కదండి. కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం అంటే ఎంత పవిత్రమైందో. అందుట్లో సముద్రంలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఏ కల్తీలు ఉండవండి. మామూలు చెరువుల్లో అయితే ఏదో ఒక కల్తీలు ఉంటాయి. ఇంకా ఇలాంటి పవిత్రమైన సముద్రంలో మునిగితే చాలా మంచిదని మేము పూజ చేసుకున్నాక మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మునిగామండి. బాగానే ఉంది. అయితే సముద్రము మా ఊరు సైడు ఇప్పుడు సముద్రము చాలా, మా ఊరోళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారండి. కొంతమంది మేము చేసుకున్నాము. ఇదిగో చూడండి, నేను వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు. ఇంకా వాళ్ళకి లేట్ అయింది. అలంకారం చూడు ఎలా చేశారో. తర్వాత అందరం మునగటానికి వెళ్ళాము. చిన్నపిల్లలు ఉన్నోళ్ళేమో చెమ్ము తీసుకొని పోసుకుంటున్నారు. కానీ వర్షాకాలం కార్తీక మాసంలో సముద్రం చాలా సెద మీద ఉంటుందండి, బాగా పొగురు మీద ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క అల వచ్చేసి చాలా పెద్దగా వస్తున్నాయి, భయంకరంగా వచ్చేస్తున్నాయి గాలి మీద. వర్షాకాలము కార్తీక మాసం రోజుల్లో ఇలాగే ఉంటుందండి, సముద్రం సెద మీద ఉంటుంది. దాన్ని కొంతమంది పొగురు మీద ఉంది సముద్రం అంటారు, కొంతమంది సెద మీద ఉంది అంటారు, కొంతమంది పడుతుంది అంటారు. అలాగే సెద మీద ఉంది. చూడండి ఒక్కొక్క అల వచ్చి ఎట్ట మునిగిపోతున్నారు. ఎంత దూరం వస్తుందో చూడండి. అవి భయంకరంగా వస్తున్నాయి అలలు. చూడండి చూడటానికి బాగున్నాయి, కానీ వచ్చిపోతుంటే మొత్తం లాక్కెళ్ళిపోతున్నాయి మనుషుల్ని. చాలా జాగ్రత్తగా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా మునగాలండి. భయంకరం. అది చూడండి ఎంత దగ్గరికి వస్తున్నాయో. చాలా ముందుకు వచ్చేస్తుంది. నేను ముందుకు వచ్చేటప్పుడు తీసాను. చూడండి ఎంత ముందుకు వస్తుందో. చూడండి తెల్లగా, కానీ అందులో ఇసుకే ఉంటుందండి. మన ఒళ్ళంతా కూడా ఇసుకే ఉంటుంది. చాలా ఊరికి ఇసుకని కొట్టుకొని వచ్చేసి మనకి పిచ్చేసి వెళ్ళిపోద్ది. అలా ఉంటుందండి మా ఊరికాడ. చాలా బాగుంటుంది. ఈ సముద్రం స్నానాలు చక్కగా చేస్తారు. తర్వాత సముద్రం స్నానం చేసేసి ఇంటికి వచ్చేసి తర్వాత రెడీ అయ్యి మేము శివాలయంకి వెళ్ళి అక్కడ 365 ఒత్తులు వెలిగించామండి. మీకు ఇప్పుడు శివాలయం సముద్రం చూపిస్తున్నాను చూడండి, ఎంత భయంకరంగా వస్తుందో. అలా అసలు ఎంత పెద్ద అలలండి, చూస్తే భయం వేస్తుంది. చూడండి మా వాళ్ళు అసలు రావట్లేదు, మునుగుతానే ఉన్నారు. ఇంకా తర్వాత శివాలయంకి వెళ్తే అక్కడ నాగదేవతల విగ్రహాలకి, శివయ్యకి, కామాక్షమ్మ అందరికీ పూజ చేసుకొని ఒత్తులు వెలిగించాము. అక్కడ 365 ఒత్తులు. అక్కడ 150 రూపాయలకి ఒక సెట్ మొత్తం ఇచ్చేస్తారండి. 365 ఒత్తులు, అరటిపళ్ళు, ఆకువక్క, కర్పూరం, కడ్డీలు, ఆవు నెయ్యి కావాలంటే ఆవు నెయ్యి, లేకపోతే నుమ్మల నూనె, ఇస్తరాకు అన్నీ ఇస్తారండి. చక్కగా దాంట్లో వెలిగించుకొని కూర్చొని నమస్కారం చేసుకొని వచ్చాము. తర్వాత మా ఊర్లో రాములవారి గుడిలో వెలిగించామండి ఇలాగా. ఆ తర్వాత పోలేరమ్మ గుడి దగ్గర కూడా వెలిగించాము. తర్వాత మా ఊరి దగ్గర చెరువు ఉంది, చెరువులో కూడా వదిలేమండి నైట్ పోయి. అదైతే వీడియోలు ఇది లేదు, చీకట్లో వెళ్ళాము కాబట్టి. ఇక్కడైతే నేను ఇది రాములవారి గుడిలో అండి, అందరు చేసుకుంటున్నారు. నేనైతే ముందే చేశాను, ముందే వెళ్ళి. ఇలా మా ఊర్లో అయితే కార్తీక పౌర్ణమి ఇలా గడిచిపోద్దండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఎలా ఉందో వీడియో అంతా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.